మా ఓం సాయిరమ్మ. మా ఈరోజు మన ఆశ్రమంలో మాకు అత్యంత ఆత్మీయుడు, మా సోదరుడు అయినటువంటి మన పెరుమాళ్ అన్న గారి పుట్టినరోజు. చిట్టేటి పెరుమాళ్ గారు మన ఆశ్రమానికి నిజంగా ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి అల్లుళ్ళు, వాళ్ళు బంధుమిత్రులు, వాళ్ళ స్నేహితులందరూ కూడా ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమానికి వచ్చారు. మనం అందరం కూడా ఒకసారి మన చప్పట్ల ద్వారా మా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. షిరిడి సాయినాథుని ఆశీస్సులు, చెంగాళ మాత పరమేశ్వరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులతో మా అన్న ఇటువంటి పుట్టినరోజు వేడుకలు కనీసం 108 అన్నా జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా ఆ షిరిడి సాయినాథుని వేడుకుంటాం. ఎందుకంటే అంత ఆయుష్ ఎందుకు కావాలంటే మంచి పనులు చేస్తూ 10 మందికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి, సమాజాని కోసం ఏదో చెయ్యాలని తపనుండేటువంటి వ్యక్తులకి దీర్ఘాయుష్ను ప్రసాదించమని మనము భగవంతుని ఎప్పుడూ వేడుకోవాలి. ఎందుకంటే అటువంటి నిజంగా అన్న మన ఆశ్రమానికి పెట్టిన కొత్తల్లో ఎన్ని ఇబ్బందులతో మొదలు పెట్టామో తెలుసు. ఆ టైంలో కూరగాయలకి దిగులు లేకుండా మనం ఆశ్రమాన్ని కావాల్సినంత వండుకొని తినగలిగామంటే అది నిజంగా అన్నగారు మనకు అందించినటువంటి సహకారం. ఆ టైంలో నిజంగా అన్న ఎంత కూరగాయలు పంపించేవాళ్ళు, మన కేశవులు కానీ మన సుధా కానీ మన వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళకి దగ్గరుండి కూరగాయలు అన్నీ పంపించి ఆ టైంలో అంటే స్టార్టింగ్లో మనము దిగులు లేకుండా ఏ రోజు బాధ లేకుండా నడపగలిగాం ఆశ్రమాన్ని. ఈ రోజు అంటే 10 మంది డోనర్స్ వస్తున్నారు. ఒక మొక్క ఎదిగిన తర్వాత ఎవరైనా అబ్బా భలే ఎదిగింది మొక్క అంటారు, దానికి దగ్గర నీడకు వస్తారు. కానీ ఆ వేరుకి ఆ చెట్టుకి నీరు పోసి దాన్ని కంచెలాగా కాపాడుకొని ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సరే, వీరందరికీ మనం మనస్ఫూర్తిగా వీరందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే కుటుంబాలకు దూరమై, బిడ్డలకు దూరమై ఇక్కడికి వచ్చి 3 పూట్ల మంచి భోజనాలు తింటున్నారు. ఇటువంటి భోజనాలు నిజంగా నాకు తెలిసి మీ బిడ్డలు కూడా, మీ కన్న బిడ్డలు కూడా మీకు అందించలేరు. అటువంటి ఒక బిడ్డ షిరిడీలో ఉన్నా కూడా ఆ బిడ్డ మీకు అందరికి కూడా మంచి ఎంత చక్కని విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులే కాదు, నిరంతరం మీరు భగవంతుని బాబాని కోరుకోవాల్సింది. మా పెరుమాళ్ అన్న లాంటోడు ఏమే ఇటువంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి. ఇంకా ఆయన జీవితం ఉన్నత స్థాయికి ఎదగాలి. మీ అందరి ఆశీస్సులు, షిరిడి సాయిని ఆశీస్సులు, చెంగాళ మాత ఆయన్ని దగ్గరికి చేర్చుకొని ఆయనకి ఆ చైర్మన్ పదవి కూడా ఇస్తే నిజంగా మనకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. నిజంగా ఆ రోజుని మనం ఇక్కడ ఆయన స్నేహితుల కన్నా మనమే గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం. చేసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన మనం చూపించాల్సిన అభిమానం కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఆయనకు అటువంటి పదవులు ఎన్నో రావాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి వీరందరూ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని షిరిడి సాయినాథుని వేడుకుంటూ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి